Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వన్డే క్రికెట్ చరిత్రలో 3 డబుల్ సెంచరీలు బాదినటువంటి ఏకైక వీరుడు. కోట్లాది మంది భారతీయుల 11 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ T20 వరల్డ్ కప్ అందించినటువంటి గ్లోరియస్ కెప్టెన్. అలాంటి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్డే కెరీర్ కు తెరపడబోతుందా? ఈ నెల 19న క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ తో జరిగేటువంటి 3వ వన్డేలో రోహిత్ శర్మ లైఫ్ లో చివరి వన్డే మ్యాచ్ కాబోతుందా? 2027 వన్డే ప్రపంచ కప్ ఆడాలనేటువంటి కలతో ఉన్నటువంటి రోహిత్ కు బీసీసీఐ సెలెక్టర్లు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చెక్ పెట్టబోతున్నారా? దేశానికి ఇన్ని ట్రోఫీలు అందించినటువంటి హీరోకు సరైనటువంటి వీడ్కోలు కూడా లేకుండా అవమానకరమైనటువంటి రీతిలో పక్కన పెట్టేస్తున్నారా? ఇంతకు మీకేమనిపిస్తుంది? ముందుగా కామెంట్ చేయండి. అయితే అసలు జాతీయ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి ఆ నివేదికల వెనుక ఉన్నటువంటి అసలు నిజాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. టీమిండియా ఇంగ్లాండ్ లో ఉంది. ప్రధానంగా ఈ సిరీస్ మధ్యలోనే భారత్ క్రికెట్ ను కుదిపేసేటువంటి ఒక ఇన్సైడ్ న్యూస్ లీక్ అయిపోయింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం ఇంగ్లాండ్ వన్డే సిరీస్ సందర్భంగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యులు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను కలిసి రోహిత్ శర్మతో ఒక రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ హై ప్రొఫైల్ మీటింగ్ లో చర్చించినటువంటి అంశం ఏంటో తెలుసా? మిషన్ 2027 వన్డే వరల్డ్ కప్. అవును, ప్రధానంగా 2027లో జరగబోయేటువంటి వన్డే ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే యువ జట్టును సిద్ధం చేయాలని సెలెక్టర్లు పట్టుబడుతున్నారట. అయితే ఈ ప్రణాళికలో భాగంగానే రోహిత్ శర్మను ఇక పైన వన్డేల నుంచి కూడా దూరం పెట్టాలనేటువంటి కఠిన నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్ లో జరిగినటువంటి మొదటి 2 వన్డేల్లోనూ రోహిత్ శర్మ నిరాశపరిచారు. వరుసగా 11, 26 పరుగులు మాత్రమే చేశారు. క్రీజులో అతని సహజ సిద్ధమైనటువంటి టైమింగ్ కనిపించకపోవడం, షార్ట్ పిచ్ బంతుల వద్ద తడబడ్డం సెలెక్టర్లకు మరింత బలాన్ని ఇచ్చిందంట. దీంతో ఆదివారం లార్డ్స్ వేదికగా జరిగేటువంటి 3వ వన్డేని రోహిత్ కు చివరి వన్డే మ్యాచ్ కాబోతుందని ప్రచారం కూడా జోరందుకుంది. ఇప్పటికే టెస్టులతో పాటుగా T20లకు గుడ్ బై చెప్పేసినటువంటి రోహిత్ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. అతని టార్గెట్ ఒకటే, వచ్చే ఏడాది జరిగేటువంటి వన్డే వరల్డ్ కప్ ఆడి సగర్వంగా రిటైర్ అవ్వాలని భావిస్తున్నారు. కానీ సెలెక్టర్లు మాత్రం భవిష్యత్తు కోసం కఠినంగా వ్యవహరిస్తున్నారని బీసీసీఐ వర్గాల నుంచి సమాచారం అందుతున్నాయి. తాము ఫ్యూచర్ ప్లాన్స్ లో లేమనేటువంటి విషయాన్ని సెలెక్టర్లు ఇప్పటికే రోహిత్ కు స్పష్టం చేసేశారట. అయితే ఈ నిర్ణయం పైన హిట్ మ్యాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. దేశం కోసం సర్వస్వం దారబోసినటువంటి తనకు తన భవిష్యత్తు పైన నిర్ణయం తీసుకునేటువంటి కనీస అవకాశం కూడా ఇవ్వకపోవడంపై రోహిత్ హట్ అయినట్లుగా తెలుస్తున్నాయి. దీంతో పాటుగా రోహిత్ స్థానంలో యువ ఓపెనర్ అయినటువంటి యశస్వి జైస్వాల్ కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నాయి. వచ్చేటువంటి వరల్డ్ కప్ నాటికి రోహిత్ శర్మకు 40 ఏళ్లు దాటుతాయి. ఆ వయసులో వన్డేల ఫిట్నెస్ అందుకోవడం కష్టంగా మారుతుంది. అందుకే రాబోయేటువంటి వెస్టిండీస్ సిరీస్ కోసం జైస్వాల్ ను రెగ్యులర్ వన్డే ఓపెనర్ గా బరిలోకి దించితే వరల్డ్ కప్ నాటికి కనీసం 20 వన్డే మ్యాచ్లు ఆడేటువంటి అనుభవాన్ని అతనికి ఇవ్వాలని కోచ్ గంభీర్ తో పాటుగా గట్టి పట్టుదలతో ఉన్నట్లుగా సమాచారం. ప్రధానంగా అసలు రోహిత్ శర్మను వన్డేల నుంచి తప్పించడం ఎంతవరకు న్యాయం? ఒకసారి అతని కెరీర్ రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. కెరీర్ లో ఇప్పటి వరకు 287 వన్డేలు ఆడి 11,757 రన్స్ చేశాడు. ఇందులో 3 డబుల్ సెంచరీలతో పాటుగా 33 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. వన్డేలో హై ఏజ్డ్ వ్యక్తిగత స్కోర్ చేసినటువంటి ప్లేయర్ గా కూడా రోహిత్ రికార్డును నెలకొల్పారు. ప్రధానంగా టీమిండియాకు కోహ్లీ తర్వాత కెప్టెన్సీ అందుకున్నటువంటి రోహిత్ 56 మ్యాచ్లకు కెప్టెన్ గా చేయగా 42 మ్యాచ్లను గెలిపించారు. టీమిండియా క్రికెట్ హిస్టరీలోనే హై ఏజ్డ్ విన్నింగ్ సర్పంచ్ సంబంధించినటువంటి రోహిత్ కు నిలవడం, ఆయనకే ఆ చరిత్రకు సంబంధించినటువంటి ప్రశంసలు కూడా అందుకున్నారు. మరి అలాంటి రోహిత్ ను అనూహ్యంగా పక్కన పెట్టేస్తారా అంటూ ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు 2023 వన్డే ప్రపంచ కప్ లో సొంత గడ్డపైన జట్టును వంటి చేత్తో ఫైనల్ కు చేర్చింది రోహిత్ ఆడినటువంటి అగ్రెసివ్ ఇన్నింగ్సే. ఆ తర్వాత 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కూడా హిట్ మ్యాన్ కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. ప్రపంచ క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని విధంగా 3 డబుల్ సెంచరీలు కొట్టినటువంటి ఏకైక వీరుడు రోహిత్ శర్మనే. అలాంటి మేటి ఆటగాన్ని ఫామ్ సాకుతో ఇలాంటి అర్థాంతరంగా కెరీర్ ముగించడం ఎంతవరకు సమంజసమైనటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సీనియర్ల భవితవ్యం పైన రకరకాల చర్చలు కూడా సాగుతున్నాయి. గంభీర్ ఎప్పుడు ఒకే మాట చెప్తూ ఉంటారు, వ్యక్తుల కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమని అంటూ ఉంటారు. కానీ ఈ క్రమంలోనే వచ్చే వరల్డ్ కప్ వ్యూహాల్లో వయసు పైబడినటువంటి ఆటగాళ్లను పక్కన పెట్టి యంగ్ బ్లడ్ ను తీసుకురావాలనేటువంటి గంభీర్ మార్క్ స్ట్రాటజీ కానీ, అయితే T20 వరల్డ్ కప్ లో గెలిపించిన రోహిత్ శర్మ లాంటి లెజెండరీకి కనీసం
గౌరవప్రదమైనటువంటి వీడుకోలు కూడా లేకుండా ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత సైలెంట్ గా పక్కన పెట్టేయాలని చూడడం అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఇండియాకు ఎన్నో చిరస్మరణీయమైనటువంటి విజయాలు అందించినటువంటి హీరోకు ఇంత ఘోర అవమానం ఏంటంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే క్రికెట్ ప్రేమికులు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఒక్కటే, ఈ వార్తలని ప్రస్తుతం జాతీయ మీడియా కథనాలు మాత్రమే, ఇన్సైడ్ వర్గాల నుంచి వస్తున్నటువంటి లీకుల ఆధారంగా మాత్రమే ప్రచారం అవుతున్నాయి. దీనిపైన బీసీసీఐ నుంచి కానీ లేదా స్వయంగా రోహిత్ శర్మ నుంచి కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే లార్డ్స్ వేదికగా జరిగేటువంటి 3వ వన్డేలో రోహిత్ శర్మ తన బ్యాట్ తో ఇంగ్లాండ్ పైన పరుగుల వర్షం కురిపించి తనను తక్కువగా అంచనా వేస్తున్నటువంటి సెలెక్టర్లకు గట్టి సమాధానం చెప్పాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రోహిత్ శర్మ లాంటి దిగ్గజానికి రిటైర్మెంట్ ప్రకటించేటువంటి హక్కు, గౌరవం అతనికే వదిలేయాలి తప్ప సెలెక్టర్ల ఒత్తిడితో ముగింపు పలకడం భారత క్రికెట్ సాంప్రదాయం అసలు కానే కాదు. ప్రధానంగా ఇప్పుడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పైన వన్డే ముగింపుపై వస్తున్నటువంటి ఈ వార్తలపైన మీ అభిప్రాయం ఏంటి? 2027 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ ఆడాలని మీరు నిజంగా కోరుకుంటున్నారా? లేదా జైస్వాల్ లాంటి యువతకు అవకాశం ఇవ్వాలని గంభీర్ నిర్ణయం కరెక్టే అంటారా? మీ మనసులో ఉన్నటువంటి మాటను కూడా కింద కామెంట్ చేయండి.